నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। లోక్సభ ఎన్నికల రేసులో ముందు వరుసలో నిలిచేందుకు తెలంగాణలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా పోటీ పడుతున్నాయి। వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి। అయితే ఇప్పటి వరకు అన్ని స్థానాలకు టికెట్లు ప్రకటించింది బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది। ఇక 16 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన బీఆర్ఎస్ మాత్రం వెనుకబడింది। అభ్యర్థులకు క్యాడర్కు మధ్య సమన్వయం కుదరడం లేదు। ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని, కనీసం 14 లోక్సభ స్థానాలు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న అధికార కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో టికెట్లు ఖరారు చేయలేదు। మొత్తం 17 స్థానాలకు ఇప్పటి వరకు 14 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది। హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది। గత కొన్ని రోజులుగా 3 స్థానాలపై కాంగ్రెస్ లో సస్పెన్స్ కొనసాగుతోంది। ఖమ్మం, కరీంనగర్ టికెట్ కోసం ఒక్కో నియోజకవర్గానికి 3 పోటీ పడుతున్నారు। ఖమ్మం టికెట్ ను తన భార్యకు ఇప్పించుకునేందుకు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ప్రయత్నిస్తుండగా, తన తమ్ముడికి ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి పావులు కదుపుతున్నారు। ఈ క్రమంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇప్పించుకునేందుకు మండవ వెంకటేశ్వరరావు పేరును తెరపైకి తెచ్చారు। ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే తనయుడు వెలిచాల రాజేంద్రరావు పోటీ పడుతున్నారు। వీరితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న పేరును రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారు। 2 నియోజకవర్గాలకు 3 చొప్పున పోటీ పడుతుండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో అధిష్టానం తేల్చుకోలేకపోతుంది। దీనికి తెరదించేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు। ఈ పర్యటనలో మిగిలిన 3 స్థానాలపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతుంది। ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చించి అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। హైదరాబాద్ విషయంలో పెద్దగా కసరత్తు చేయడం లేదు। వీలైతే ఇక్కడ ఎంఐఎంకు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉంది। కరీంనగర్, ఖమ్మం సీట్లపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టింది। ఏప్రిల్ 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది। ఈ నేపథ్యంలో మిగిలిన 3 స్థానాలపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది। సీఎం పర్యటన తర్వాత 3 స్థానాలకు టికెట్ ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి। అయితే కొందరు మాత్రం ఇప్పుడే ప్రకటించకపోవచ్చని అంటున్నారు। మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది।